ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్లో డీజీపీని పిలిచి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఓ హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని సమీక్షించినట్టుగా వార్తలు వచ్చినాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు డీజీపీని కేబినెట్లోకి పిలవచ్చు, మాట్లాడొచ్చు, సమీక్షించవచ్చు, అది ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒక సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని, మీకు సంబంధం లేని అంశాన్ని ఆంధ్ర రాష్ట్ర కేబినెట్లో మీరు సమీక్షించడం అనేది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నారు. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కేసు కాబట్టి దాన్ని మీరు దానికి రాజకీయ రంగు పులిమి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి బంధువులపైన ఏ విధంగా ఈ నెపాన్ని మోపాలి అనే దానిలో మీరు తొలి నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నది ఒకటే అంశం. వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగినప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎవరు? మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఆనాటి డీజీపీ గారు ప్రాథమిక దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ ఏమని రాశారు. అలాగనే సాక్షులు ఒక్కొక్కరే చనిపోతుంటే ఇప్పటికి 9 నెలలు మీకు ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ 9 నెలల కాలంలో మీరెందుకు సమీక్షించలేదని అడుగుతున్నాం. 9 నెలల కాలంలో వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసుకు సంబంధించి మీరు తీసుకున్న చట్ట ప్రకారమైన చర్యలు ఏంటని అడుగుతున్నాం. ఏమీ లేవు. మౌనం దాల్చారు. ఆడపిల్లలు మోసం చేశారు. సరిగ్గా ఎన్నికల సమయానికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయిచ్చారు. ఈరోజు వాళ్ళని కరివేపాకులాగా తీసివేశారు. మేము కూడా అడుగుతున్నాం. మీ తమ్ముడు గారు నారా రామూర్తి నాయుడు గారు పిచ్చివాడు ఎందుకు అయ్యాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయన స్వయాన మీ తమ్ముడైనప్పుడు రాజకీయాల్లో ఎందుకు లేడు? ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు మీరు ఆయన ఎక్కడ పెట్టారు? మీరెందుకు ఆయన ప్రోత్సహించలేదు? ఇవన్నీ కూడా చర్చనీయ అంశాలే. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చట్టాన్ని పూర్తిగా మీ చేతిలోకి తీసుకొని ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజాభ్యున్నతి కోసం పనిచేస్తానని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన మీరు అలాంటి సమావేశాల్లో ఇంత చవకబారు, నేలబారు రాజకీయ వ్యవహార శైలిని ప్రదర్శిస్తే ఇవన్నీ కూడా బెంచ్ మార్క్ కార్యక్రమాలుగా ఉంటాయి. మీరు సమీక్షించుకోవటానికి సమర్థించినప్పుడు నిజంగానే సాక్షులు చనిపోవటాన్ని మీరు దాన్ని అనుమానాస్పదంగా భావించినప్పుడు మరి రాష్ట్రంలో అనేకమైన ఘోరాలు, నేరాలు జరిగినాయి కదా. మీరు అధికారంలోకి వచ్చిన రోజు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంతమంది చనిపోయారు? దాన్ని మీరెందుకు సమీక్షించలేదు? పదే జనసేనకు సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపుతుంటే దాన్ని మీరెందుకు సమీక్షించట్లేదు? పదే జనసేనకు సంబంధించిన నాయకుల పైన మహిళలు వచ్చి ఆరోపణలు చేసి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, మేము బాధపడుతున్నాం, మాకు చనిపోవడం తప్పించి వేరే దిక్కు లేదని స్థాయిలో వాళ్ళు బాధపడుతుంటే ఆ విషయాన్ని మీరు ఎందుకు సమీక్షించలేదు? ఈ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల మీద మీరు ఎందుకు సమీక్షించలేదు? వినుకొండలో నడి రోడ్డు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గొడ్డలు తీసుకుని మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు నరికితే దాన్ని మీరు ఎందుకు సమీక్షించలేదు? సమీక్షించండి. గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 కాలంలో మీ ద్వారా హత్య చేయబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కేసులన్నింటినీ సమీక్షించమని అడుగుతున్నాం. అదే కోణంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జరిగిన నిజమైన వ్యవహారాలను కూడా సమీక్షించమని చెప్పి అడుగుతున్నాం. కానీ కేబినెట్ లో కూర్చొని సమీక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది? కేబినెట్ లో ప్రజా సంక్షేమం కోసం, ప్రజా పరిపాలన కోసం మీ ప్రభుత్వం తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించో, లేకపోతే మీ పథకాల గురించో, మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రామిసుల గురించో సమీక్షించాల్సిన మీరు ఇలాంటి చౌకబారు రాజకీయ వ్యవహార శైలిని ప్రదర్శిస్తే ఇది మీ వయసుకు తగదని చెప్పంటూ కురవాడైన లోకేష్ తొందరపడచ్చు, కొత్తగా రాజకీయాల్లో తొలిసారిగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారి స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ గారు తొందరపడచ్చు, లేదా ఆవేశపూరితమైన నీ కార్యకర్తలు తొందరపడచ్చు. కానీ రాజకీయాల అపార అనుభవం ఉన్నా అని చెప్పుకుంటున్న మీరు ఇలాంటి నేలబారు రాజకీయాలకు ఎందుకు తెరలేపారు? ఇదే ప్రామాణికమైతే ఈ విధంగానే సమీక్షించాల్సి వస్తే మేము కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కూడా ఇలాంటి వ్యవహారాలను మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజుతో పోదు కదా. అధికారం అంటే మీకేదో ధారాదత్తం చేసినట్టు, రాసిచ్చినట్లు,
శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నట్టుగా మీరు కలలుగంటూ ఆ కలల్ని మీరు ఏదో భయభ్రాంతులు చేయటం, ఇది కేవలం మేము అంటున్నాం మీ బడ్జెట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి, ఆ బడ్జెట్లో ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు లేవు కాబట్టి, ఆ బడ్జెట్ పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్ కాబట్టి, మీరిచ్చిన 6 హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చడానికి బడ్జెట్లో మీరు కేటాయింపులు లేవు కాబట్టి, ఇది డైవర్షన్ పాలిటిక్స్ కి పరాకాష్ఠగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ దీన్ని దయచేసి వెంటనే ఆపేయండి. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయొద్దు. సమీక్షించండి. మీరు మీ ఛాంబర్లో సమీక్షించవచ్చు. డీజీపీని మీ ఛాంబర్కి పిలుచుకోవచ్చు, లేదా మీ ఇంటర్నల్ ఇంటెలిజెన్సీని మీ డీజీపీ గారిని పిలుచుకొని మాట్లాడొచ్చు. కేబినెట్ స్థాయిలో కూర్చొని సమీక్షించే స్థాయిలో మీరు రాజకీయాలు చేయటం అనేది అపహాస్యంగా మారుతుంది అని, ఆ సమయాన్ని వృధా చేయకుండా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేయమని, మీ పరిధిలో లేని సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఒక కేసుని మీరు సమీక్షించాల్సి వస్తే గతంలో జరిగిన నేరాల ఘోరాల గురించి అన్నిటి గురించి కూడా సమీక్షించాల్సి వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తూ మనం చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్లో డీజీపీని పిలిచి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఓ హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని సమీక్షించినట్టుగా వార్తలు వచ్చినాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు డీజీపీని కేబినెట్లోకి పిలవచ్చు, మాట్లాడొచ్చు, సమీక్షించవచ్చు, అది ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒక సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని, మీకు సంబంధం లేని అంశాన్ని ఆంధ్ర రాష్ట్ర కేబినెట్లో మీరు సమీక్షించడం అనేది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నారు. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కేసు కాబట్టి దాన్ని మీరు దానికి రాజకీయ రంగు పులిమి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి బంధువులపైన ఏ విధంగా ఈ నెపాన్ని మోపాలి అనే దానిలో మీరు తొలి నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నది ఒకటే అంశం. వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగినప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎవరు? మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఆనాటి డీజీపీ గారు ప్రాథమిక దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ ఏమని రాశారు. అలాగనే సాక్షులు ఒక్కొక్కరే చనిపోతుంటే ఇప్పటికి 9 నెలలు మీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఈ 9 నెలల కాలంలో మీరెందుకు సమీక్షించలేదని అడుగుతున్నాం. 9 నెలల కాలంలో వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసుకు సంబంధించి మీరు తీసుకున్న చట్ట ప్రకారమైన చర్యలు ఏంటని అడుగుతున్నాం. ఏమీ లేవు. మౌనం దాల్చారు. ఆడపిల్లలు మోసం చేశారు. సరిగ్గా ఎన్నికల సమయానికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయిచ్చారు. ఈరోజు వాళ్ళని కరివేపాకులాగా తీసివేశారు. మేము కూడా అడుగుతున్నాం, మీ తమ్ముడు గారు నారా రామూర్తి నాయుడు గారు పిచ్చివాడు ఎందుకు అయ్యాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయన స్వయాన మీ తమ్ముడైనప్పుడు రాజకీయాల్లో ఎందుకు లేడు? ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు మీరు ఆయన ఎక్కడ పెట్టారు? మీరెందుకు ఆయన ప్రోత్సహించలేదు? ఇవన్నీ కూడా చర్చనీయ అంశాలే. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చట్టాన్ని పూర్తిగా మీ చేతిలోకి తీసుకొని ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజాభ్యున్నతి కోసం పనిచేస్తానని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన మీరు అలాంటి సమావేశాల్లో ఇంత చవకబారు, నేలబారు రాజకీయ వ్యవహార శైలిని ప్రదర్శిస్తే ఇవన్నీ కూడా బెంచ్ మార్క్ కార్యక్రమాలుగా ఉంటాయి.